ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సూర్యుడు చెండ ప్రచండంగా చెలరేగిపోతున్నాడు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలతోటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధాన కూడళ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటల తర్వాత జిల్లాలోని ప్రధాన రహదారులు అలాగే పల్లెల్లోని రహదారులు కూడా ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తూ ఉన్నాయి. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ రహదారులపైన సంచరించేటటువంటి వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే వాహనాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి వారు ఉదయం లేదా రాత్రి సమయాల్లోనే మాత్రమే ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అలాగే చిరు వ్యాపారులు కానీ ఇతర వ్యాపారులు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులపైన ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కొంతమంది విద్యార్థులు పరీక్షలకు వెళ్లేటటువంటి విద్యార్థులు ఇక్కడ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉదయాన్నే కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఆ పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం జరిగింది. ఆ తర్వాత ఎండ తీవ్రత పెరిగితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లేందుకు కొంత ఇబ్బందులు ఎదురవుతాయి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వారందరూ కూడా ముందుగానే పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఇక రహదారులపైన ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా ఎండ తీవ్రతను తట్టుకోవడానికి స్కార్ఫ్లు ఉపయోగించడం లేదా గొడుగులు ఉపయోగించడం వంటి పరిస్థితుల్లోనే బయటికి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు ఇళ్లలో ఉంటే తీవ్రతరమైనటువంటి ఉక్కబోత, బయటికి వస్తే భరించలేని ఎండ తీవ్రత కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది వేసవి కాలం కావడంతో రహదారుల పక్కన ఉండేటటువంటి చిరు వ్యాపారులు కూడా ఉదయం 11 గంటల వరకు మాత్రమే తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి ఇళ్లకు చేరుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎండ తీవ్రత ఎక్కువయ్యి అస్వస్థతకి గురవుతున్నటువంటి వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ ఉంది. వడదెబ్బతోటి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక మంది వృద్ధులు కూడా చికిత్స పొందుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఎండ తీవ్రత సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాత్రి సమయాల్లో కూడా వేడిగాలులు వీస్తూ ఉండడంతో ఇళ్లలో ప్రజలు ఉండలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక నరసాపురం తీర ప్రాంతంలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సముద్ర తీరంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడంతో ఉక్కబోత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి మండుతున్నటువంటి ఎండల కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పిల్లలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఒక నెల రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్.